అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మనము వినాయకుడిని చూస్తూనే ఉంటాం. ముందు వీడియోలో మనము వినాయకుడి యొక్క రూపకల్పన గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు స్వామివారి యొక్క మనం చాలామందికి చాలా ప్రశ్నలు స్వామివారి మీద ఉంటాయి. స్వామివారి పూజా విధానంలో ఉంటాయి. ఎందుకు, ఎలా చేస్తారు అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. స్వామివారికి గరిక చాలా ప్రధానం. అయితే స్వామివారికి గరిక ఎందుకు ఇష్టం? ఈ గరిక ముఖ్యంగా స్వామికి మనం ఈ శ్లోకంలో ఏం చెప్తారంటే, శతమూల శతాంకుర అంటే నీకు చాలా వేళ్ళు ఉంటాయి, నువ్వు చాలా తొందరగా వ్యాపిస్తూ ఉంటావు, మట్టిలో పెరుగుతావు అనే అర్థము ఈ యొక్క గరిక శ్లోకంలో ఉంటుంది. దీన్ని చేతబట్టినంత మాత్రాన దుస్వప్నాలు నాశనం అవుతాయి. కనుక స్వామివారికి ఈ అర్థంతో పూజిస్తూ ఉంటాం. అయితే ఈ గరిక ఎప్పుడు మట్టి నేల మీద దొరుకుతుంది. మీరు ముఖ్యంగా స్వామికి మట్టి గరిక అంటే చాలా ఇష్టము. మీరు ఏమిచ్చినా నేను నిరభ్యంతరంగా తీసుకుంటాను. అది కనీసము ఒక పుష్ప ఫల తోయములైనా సరే నేను చాలా నిండు మనసుతో తీసుకుంటానని ఈ యొక్క గరిక ద్వారా మనకు స్వామివారు బోధిస్తున్నారన్నమాట. రెండవది, ఈశ్వరుడు చాలా దయాశాలి. ఈశాన సర్వ విద్యానం అంటారు స్వామిని. మరి వినాయకుడికి చిన్న బాలుడిని ఎందుకు శిరఛేదనం చేశాడు? దీనికి జవాబు, ముఖ్యంగా బాలకుడు పరమేశ్వరుని అడ్డుకోవడం ఇది అహంకారానికి చిహ్నం. ఆ అహంకారాన్ని పరమేశ్వరుడు పాలదోలి, అంటే ఆ అహంకారాన్ని తీసివేసి తన గజముఖంతో పెట్టారనమాట. ముఖ్యంగా గజముఖం లక్ష్మీ కటాక్షానికి గుర్తు. లక్ష్మీ కటాక్షం అంటే ఇక్కడ జ్ఞానం అని అర్థం. స్వామికి జ్ఞానాన్ని ప్రసాదించాడు కాబట్టి తండ్రి అయ్యాడు పరమేశ్వరుడు, తల్లి అయింది గౌరీదేవి. కనుక స్వామివారు ఇలా ఏర్పడ్డాడు అనమాట. ఇంకోటి ఒక నిమిషం.